గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్లో మనం సాంఘిక సంస్కరణ ఉద్యమంలో భాగంగా ప్రార్థనా సమాజం గురించి చెప్పుకున్నాం. అలాగే సాంఘిక సంస్కరణ ఉద్యమంలో మరొక టాపిక్ అండి ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఒకసారి గుర్తుపెట్టుకోనండి, ఈశ్వరచంద్ర విద్యాసాగర్. సో ఈయన ఎవరు, ఈయన ప్రధాన ఉద్దేశం ఏంటి? పోటీ పరీక్షలు బాగా అడుగుతారండి ఈ టాపిక్లో. సాంఘిక సంస్కరణ ఉద్యమాల్లో ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ టాపిక్ మనకి బిట్ అడగడానికి అవకాశాలు. అదో ప్రధానంగా ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఈయన ఉద్యమం ఏ ప్రాంతంలో జరిగిందంటే కలకత్తా ప్రాంతంలో జరిగింది ఈయన ఉద్యమం. ఈయన ప్రధాన అజెండా ఏమిటంటే మహిళా సంస్కరణ. మహిళా సంస్కరణ, స్త్రీల కోసం ఈయన బాగా ఫైట్ చేశాడు. ఎందుకు అంటే ఆనాటికి భారతీయ సమాజంలో స్త్రీ మీద ఉన్న ఆంక్షలు, స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యలు, వీటినన్నింటినీ బేరీజ్ వేసుకుంటూ ఎలాగైనా సరే స్త్రీకి విముక్తిని కల్పించాలని చెప్పి వచ్చిన ఒక కీలకమైన వ్యక్తి మనకి ఈశ్వరచంద్ర విద్యాసాగర్. అందులో ప్రధానంగా 1849 ఇయర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్పారండి. 1849 బెతూన్ అనే ప్రాంతంలో బెతూన్ అనే ప్రాంతంలో కలకత్తాలో ఉంటుందండి. ఫస్ట్ బాలికల పాఠశాలను ఏర్పాటు చేశారండి. వెరీ ఇంపార్టెంట్ అండి, బాలికల పాఠశాల. ఫస్ట్ బెతూన్ అనే ప్రాంతంలో బాలికల పాఠశాలను ఏర్పాటు చేస్తాడు. 1849లో కలకత్తాలో బాలికల పాఠశాలను ఏర్పాటు చేశాడు. అలాగే ఇతను జార్ఖండ్లోని నందన్ కనూన్, బాగా గుర్తుపెట్టుకోవాలండి, జార్ఖండ్లోని నందన్ కనూన్ అనే అటవీ ప్రాంతంలో సంతాలు తెగ, వెరీ ఇంపార్టెంట్ అండి, సంతాలు గిరిజనుల నుండి సంతాల తెగతో సుమారు ఒక 20 సంవత్సరాలు తన జీవనం గడిపడంతో, అంటే ఆ ప్రజల యొక్క జీవన విధానం, స్త్రీ మీద ఉన్న ఆంక్షలు, ప్రజలు ఏ విధంగా వెనకబడుతున్నారు అన్న అంశాలన్నింటినీ చక్కగా కళ్ళు వేసి చూశాడు. కాబట్టి ఇక్కడ ఈయన ఈ ఉద్యమం తీసుకుంటాడు. అలాగే ఈయన ప్రధానంగా తీసుకొచ్చిన సంస్కరణ ఏంటంటే బాల్య వివాహాలు రద్దు. బాగా గుర్తుపెట్టుకోవాలి, బాల్య వివాహాలు రద్దు, వితంతు వివాహాలు జరగాలని ఫైట్ చేశాడు. వితంతు వివాహాలు జరగాలి, విడో రీమ్యారేజెస్ జరగాలి, ఖచ్చితంగా భారతదేశంలో జరగాలి. వితంతు వివాహాలు, చిన్నపిల్లల యొక్క మ్యారేజ్ని రద్దు చేయాలి. ఆ చిన్నపిల్లల మ్యారేజ్ రద్దు చేయడం వల్ల నేను ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి ఫైట్ చేశాడు. అందుకు గాను ఈయన ఫైట్ వల్ల ఆనాటికి 1856లో, వెరీ ఇంపార్టెంట్ అండి కాన్సెప్ట్, 1856లో భారతదేశ గవర్నర్ జనరల్ డల్హౌసీ విడో రీమ్యారేజ్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని తీసుకొస్తుంది, వితంతు పునర్వివాహ చట్టం. సో 1856లో అండి, వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. వితంతు పునర్వివాహ చట్టం అనే చట్టాన్ని 1856లో డల్హౌసీ ప్రవేశపెట్టాడు. ఎందుకంటే ఈయన బాగా ఫైట్ చేశాడు, ఖచ్చితంగా విడో రీమ్యారేజ్ జరగాలి, స్త్రీలకు ఒక సంపూర్ణ స్వేచ్ఛను కల్పించాలని చెప్పేసి. అందుకోసం ఈయన ఒక పత్రికను రచించాడు. ఏంటి ఆ పత్రిక అంటే సోంప్రకాష్ ఒక పత్రికను రచించాడు, సోంప్రకాష్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్. అలాగే ఒక పుస్తకం రచించాడు, బహు వివాహ ఒక పుస్తకం. సోంప్రకాష్ అనే ఒక పత్రిక తన భావాలను వెదజల్లాడు. ఈయన ఇన్స్పిరేషన్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో వితంతు వివాహాలకు పునాది వేసిన వ్యక్తి కందుకూరి వీరేశలింగం. చూడండి, కందుకూరి వీరేశలింగం. సో 1880
81 డిసెంబర్ 11వ తేదీ 1881 డిసెంబర్ 11వ తేదీ ఆంధ్రప్రదేశ్లో మొదటి వితంతు వివాహం జరిగింది. భారతదేశంలో మొదటి వితంతు వివాహం ఈశ్వర్ చంద్రశేఖర్ విద్యాసాగర్ పేరులో జరిగింది. అలాగే స్త్రీలకు పాఠశాలలు ఏర్పాటు చేయాలని, విద్యావంతులు చేయాలని సుమారు ఒక 35 పాఠశాలకి తనిఖీ అధికారిగా ఉన్నాడు, అంటే ఇన్స్పెక్షన్ అధికారి. అలాగే ఒక 12 కళాశాలలు తన సొంత నిధులతో ఇతను రన్ చేయడం అనేది మనకు బాగా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఆ విధంగా స్త్రీ విముక్తి కోసం, స్త్రీ సంస్కరణ కోసం, సాంఘిక సంస్కరణలో ఒక కీలకమైన వ్యక్తి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. చివరికి మనకి బెంగాల్ కళాశాల ప్రిన్సిపాల్గా కూడా ఈయన రిటైర్ కావడం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇదండి ఇవాళ టాపిక్లో ఉన్న అంశం. మిగిలిన అంశాలు రేపు కాన్సెప్ట్లోకి వస్తాను. ఒకసారి వీడియో చూస్తున్న వాళ్ళు మనకి నా కంటెంట్ నచ్చితే అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.